తెలంగాణ నంబర్ 1. తెలంగాణ నంబర్ 1 చేయడానికి ఎవరెవరు కారణకర్తలు ఉన్నారో అందరూ ఉన్నారు. ఇది స్టేజ్ మీద ఉన్నారు, మీరు ఉన్నారు. మీరందరికీ మీరే క్లాప్ పెట్టుకోవాలి. తెలంగాణ నంబర్ 1. మన కంపెనీ నుంచి మేనేజ్మెంట్ నుంచి సూర్య గారు మన CEO గారు ఇక్కడ మన ప్రోగ్రామ్ వచ్చారు. అతనికి స్వాగతం చేయాలి కదా మన కుటుంబం నుంచి. చేద్దామా? ఎక్సైట్మెంట్ ఎలా తెలుస్తుందంటే గర్వ్ సే బోలో హమ్ హే వెస్టీజ్. ఇది మనం రిపీట్ చేసినప్పుడు అతనికి తెలుస్తుంది తెలంగాణలో ఎక్సైట్మెంట్ ఎంత ఉంది. గర్వ్ సే బోలో హమ్ హే, గర్వ్ సే బోలో హమ్ హే, గర్వ్ సే బోలో హమ్ హే. సూర్య సార్, వెల్కమ్ టు తెలంగాణ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా పేరు సుబ్బయ్య అని. నేను ఈ బిజినెస్ లో వచ్చిన ముందు కార్పొరేట్ లో పనిచేస్తున్నాను. ఆ టైంలో నాకు డబ్బు లేదు అని చెప్పేసి నేను రాలేదు ఈ బిజినెస్కి. ఆ టైంలో చాలా మంచిగా డబ్బు ఉంది. నేను ఈ బిజినెస్కి ఎందుకు వచ్చానంటే ఫ్యూచర్ని యోచన చేసేసి ఆ ఫ్యూచర్లో నాకు ఇలాగే డబ్బు ఉంటుందా లేదా అని భయపడేసి నేను ఈ బిజినెస్కి వచ్చాను. నా రిటైర్మెంట్ తర్వాత ఏంటి, నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలా అవుతుంది, ఇదన్నీ చూసేసి రేపుకి భయపడేసి నేను ఈ బిజినెస్కి వచ్చాను. సో ఈ బిజినెస్లో నేను లాస్ట్ 12 years నుంచి ఉన్నాను. ఈ ఫీల్డ్లో నేను 25 years నుంచి ఉన్నాను. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ చెప్తున్నాను కదా. ఈ ఫీల్డ్లో నేను 25 years నుంచి ఉన్నాను. అరౌండ్ 12 years నేను మేనేజ్మెంట్ నుంచి పనిచేశాను. 12 years నేను మనలా డిస్ట్రిబ్యూటర్గా పనిచేశాను. ఈ జర్నీలో నేను చాలా లైఫ్ మారింది. ఎవరు నా చిల్డ్రన్ని నేను కాలేజీకి పంపించవచ్చా లేదా అనుకుంటున్నారో వెస్టీజ్ బిజినెస్ వచ్చేసి ఆ చిల్డ్రన్ని MBBS ఇంజనీరింగ్ చేసేసి ఫారెన్ పంపిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు నేను నా చిల్డ్రన్ని ఫారెన్ పంపించవచ్చు, నా దగ్గర అంత డబ్బు ఉండొచ్చు అని ఎప్పుడూ ఇమాజిన్ చేయలేదు. సింపుల్ ఒక జీవనం చేయనప్పుడు నేను కార్ వదిలేయండి, నేను స్కూటర్ తీసుకుంటానో లేదో అని డౌట్ పడేవాళ్ళు ఈరోజు లగ్జరీ కార్లో తిరుగుతున్నాను. సో లైఫ్ మారింది వెస్టీజ్లో. నా లైఫ్ మారింది వెస్టీజ్లో. నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు మన లీడర్స్ ఉన్నారు, మనం ఎప్పుడూ ఊహించలేదు వెస్టీజ్ మనని ఈ లెవెల్కి తీసుకొస్తుంది అని చెప్పేసి. ఆ విశ్వాసం నుంచి వెస్టీజ్ చేసాము. ఈరోజు మీ ముందున్నాం. భగవంతుడు ఎప్పుడు అందరికీ సామర్థ్యం ఇచ్చేసి పంపిస్తాడు. బాలి గారికి అదే సామర్థ్యం ఇచ్చాడు, టూరి గారికి అదే సామర్థ్యం ఇచ్చాడు, సిద్ధార్థ్ గారికి అదే సామర్థ్యం ఇచ్చాడు, బరేల్ గారికి అదే సామర్థ్యం ఇచ్చాడు. అన్ని లీడర్స్కు మన అందరికీ మీ అందరికీ అదే సామర్థ్యం ఇచ్చి పంపించాడు. నువ్వు సాధించవచ్చు. ఈ ప్రపంచంలో వెళ్తే నువ్వు సాధించడానికి ఏమేమి సామర్థ్యం కావాలి అదన్నీ ఇచ్చి పంపించారు. సో సక్సెస్ఫుల్ ఎవరు అవుతారు, ఆకలి ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు సామర్థ్యం మీ దగ్గర ఉంది, చాయిస్ మీ చేతిలో ఉంది. ఏం చేస్తారో ఆ చాయిస్లో ఆపర్చునిటీలో మీరు